అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. సో ఇవాళ కూడా మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయి. లెటర్ స్టార్ట్. ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న శారీ వచ్చేసి కాంబినేషన్ మనకి లావెండర్ కి డార్క్ మెరూన్ కదా. ఇట్ సైడ్ చాలా చిన్న బార్డర్, ఇట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 inches ఆఫ్ బార్డర్. ఉల్టా సైడ్ కూడా జరీ వీవ్ ఉండి ఫాల్ ప్రాపర్గా పడి హైట్ కూడా సఫిషియెంట్ ఉన్న ఈ శారీస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్, బాందీ కంప్లీట్ ప్రింట్ వస్తుంది మధ్యలో. ప్రతి కాంబినేషన్ అంటే నా దగ్గర ఆల్మోస్ట్ 15 pieces అవైలబుల్ రైట్ నా ఉన్నాయి. ఈ రిచ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేవరకు మాత్రం ఈ మధ్యలో వచ్చిన లావెండర్కి ఈ మెరూన్ బార్డర్ వచ్చిందనమాట. సో నేను ఇది వేసుకున్నా అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే శారీకి మన కాంట్రాస్ట్ ఇవ్వడంలో కూడా ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది చాలా రీజనబుల్గా 1500కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మంచి క్వాలిటీ ఉండి ఇట్లాంటి కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించింది కాబట్టి నేను 15 పెట్టుకున్నా. సో ఈ 15కి మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటా, తర్వాత ఇంకా ప్రీ ఆర్డర్స్ ఇంట్లో అవైలబుల్ ఉండదు. దీని తర్వాత నెక్స్ట్ శారీస్ కంటిన్యూ చేద్దాం. సెకండ్ సెట్ బ్యూటిఫుల్ శారీస్ చూద్దాము. ఇవైతే విత్ బ్లౌజ్ కూడా ఉన్నాయి అండ్ ఇంకొక అడిషనల్ బ్లౌజ్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ సాఫ్ట్ మెటీరియల్, అస్సలు మనకి ట్రాన్స్పరెంట్ ఉండదు. ఎడ్జ్కి ఒక లేస్ వస్తుంది. ఈ అడ్డంగా ఉన్న స్టైలిష్గా ఉన్న ప్యాటర్న్ అనమాట. సో కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఒకటి కొంచెం నియర్ టు పీచ్ అండ్ ఇంకొకటి కొంచెం డార్క్ పీచ్లో డార్క్ షేడ్. సో ఈ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ అని కూడా అనొచ్చు. ఈ రెండింటికి షేడ్స్కి దగ్గరగా ఉండి ఇట్లా జస్ట్ ఎండ్ అవుతుంది. శారీ జస్ట్ ఇట్లా కంప్లీట్ ఈ స్ట్రైప్స్ వచ్చి ఎండ్ అయినాక దీంట్లో ఇది స్టిచ్ చేసి ఉందన్నమాట లోపలికి. రాసిల్ బ్లౌజ్ ఒకటి అడిషనల్గా ఒకటి ఇది ఒకటి వచ్చింది. స్టిచ్ చేసి ఉంది కాబట్టి చిన్నగా ఇది ఒకటి వచ్చింది. దీంతో పాటు 3/4 హ్యాండ్స్, ఆల్మోస్ట్ 3/4 హ్యాండ్స్ వచ్చినట్టుగా దీనికి సంబంధించి యాప్ట్గా ఉంటూ ఈ ప్రింటే తీసుకొని ఇది దీంతో పాటు వచ్చింది. ఈ కంప్లీట్ వర్క్ కడ్దానా వర్క్ ఉంది, పర్ల్ వర్క్ ఉంది. ఫ్రీ సైజ్లో 3/4 హ్యాండ్స్, సైడ్కి జిప్ ఉంటుంది, బ్యాక్ హై నెక్. కావాల్సి ఇది మళ్ళీ మన మాస్టర్ తోటి మళ్ళీ చేసుకోవచ్చు ఎవరి తగ్గట్టు. లేదు ఇట్లా నిండుగా ఉన్నా కూడా నష్టం ఉండదు. సో ఇట్లా కనిపిస్తుంది శారీ బ్లౌజ్, ఇట్లా కనిపిస్తుంది. నేను వేరే కలర్స్ పట్టాఫర్ చూపిస్తున్నా. 2150లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్ లిమిటెడ్ అంతే. ఈ 4 ఉంటాయి దీంట్లో. మళ్ళీ వచ్చినప్పుడు నేను చెప్తా. రైట్ నో అయితే ఒకటే సెట్ అవైలబుల్ ఉంది. మంచి బ్రైట్ 11 yellow క్రీమ్ కాంబినేషన్లో బ్లౌజ్. ప్రతి దానికి ఎడ్జ్కి లేస్ వస్తుంది. హైట్ ఒక్కటి ఇందులో చూపిస్తున్నా. ఆర్డర్ హైట్ కూడా బాగుంది. సో మీరు దీంట్లో ఉన్న బ్లౌజ్ పేరప్ చేయొచ్చు. దీంట్లో బ్లౌజ్ చాలా సింపుల్ ఉంటుంది కాబట్టి మామూలుగా కుట్టించుకున్నా. ఈ బ్లౌజ్ అయితే ఇంకా డెఫినెట్గా పేరప్ చేయొచ్చు. మదర్ డాటర్ వేసుకున్నప్పుడు ఒకళ్ళు అది ఒకళ్ళు ఇది. తర్వాత బ్లూ కాంబినేషన్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ కాంబినేషన్తో పాటు కూడా సేమ్ ఇవే బ్లౌజెస్. 2150. ఇది లాస్ట్ ఇప్పుడు నేను చూపించే సెట్. లైట్ లావెండర్, డార్క్ లావెండర్, ఈ కలర్ కాంబినేషన్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. సో మనము ఇప్పటివరకు టిష్యూ శారీస్ అంటే ఈ మధ్యకాలంలో చాలా టైప్ ఆఫ్ టిష్యూ శారీస్ చూసినాం కదా. సో ఈ పర్టికులర్ టిష్యూ శారీ మాత్రం చాలా హట్కే ఉంది. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఒకసారి నేను ఫ్యాబ్రిక్ వివరంగా చెప్పినాక 2250 రూపీస్ 100% యాప్ట్ అంటారు. అండ్ వచ్చినాక అన్నిటికీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దీనికి మాత్రం స్పెషల్గా ఇవ్వండి. బికాస్ ఇప్పుడే నేను ఆల్రెడీ 2 sets రెడీగా పెట్టాను మీకోసం. ప్రతి దాంట్లో మల్టిపుల్ ఉన్నాయి, అంటే 2 pieces ఉన్నాయి. అంత కాన్ఫిడెంట్గా ఉంది నాకు ఈ ఫ్యాబ్రిక్. ఒకసారి దగ్గర నుంచి చూద్దాం. ఒకసారి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి. సో ఇది చాలా నీట్గా ఉంటే ఈ కలంకారీ ప్రింట్ ఏదైతే ఉందో ఇది కూడా ఏంటంటే ప్రతి శారీకి డిఫరెన్స్ ఉంటారు. అంటే ఏమంటే రిపీటెడ్ ఉండదు. ఈ దానికి ఉన్న ప్యాటర్న్ ఇంకో దానికి ఉండదు. ఇది డార్క్ బేజ్ కలర్. ఈ డార్క్ బేజ్ కలర్కి హెచ్కి కూడా మనకి ఈ బార్డర్ లాగా 2 sides నీట్గా ఉందన్నమాట. ఎక్కువ ఆర్పాటం అట్లా లేకుండా చాలా నీట్గా కావాలి శారీస్ అనే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. గోల్డ్కి దగ్గరగా ఉండి డల్ గోల్డ్కి దగ్గరగా ఉన్న పళ్ళు విత్ టాజల్స్ వచ్చి ఏదైతే మనకి బార్డర్లో వచ్చిందో అదే బ్లౌజ్. కాబట్టి నాకు బాగా నచ్చింది. కాంట్రాస్ట్ ఉంది, మంచి ఇంగ్లీష్ కలర్స్, సూపర్ అంటే సూపర్ ఉంది, ట్రస్ట్ మీ. అండ్ మీరు ఫీడ్బ్యాక్ ఎత్తివ్వండి. ఆ తర్వాత మనం ఇంకా చాలా తెప్పిద్దాం. సో హైట్ సఫిషియెంట్ ఉండి ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేకుండా లైట్ వెయిట్ ఉన్న టిష్యూ శారీస్ పైన ఈ లేటెస్ట్ డిజైన్. అప్పటికి కూడా దీని ప్రైస్ 2250 విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు ఇందాక దానిపైన మనకి కొంచెం మష్రూమ్ టైప్ వచ్చినాయి కదా. ఇది వచ్చేసి మనకి ఈ ఫ్లోరల్ పువ్వులు వస్తుంది. ఆ తర్వాత కింద ట్రెడిషనల్ పీకాక్స్ వస్తుంది. మంచి డార్క్ నేవీ బ్లూ. ఆ నేవీ బ్లూ ఈ టిష్యూ పైన రావడం వల్ల చాలా కాస్ట్లీ లుక్ లాగా ఉంది. ఏదైనా నాకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చెప్తుంటా. కొందరు మన ముసలి అంటున్నారు చెప్పింది అన్నట్టు, ప్లీజ్ అనుకోవద్దు. ఇది వచ్చేసి పళ్ళు. దీంట్లో మనకి స్ట్రైప్స్ ఉంది. ఇందాక బ్లౌజ్లో మనకి స్ట్రైప్స్ లేదు, బట్ వేరాజ్ ఈ శారీలో మనకి స్ట్రైప్స్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ప్యాటర్న్ కదా ఇది. ఫస్ట్ మనం చూసిన ప్యాటర్న్ దీనిపైన రిపీటెడ్ వచ్చింది. మెహందీ గ్రీన్ పైన రిపీటెడ్ వచ్చింది. సో ఫాల్ కూడా సూపర్గా పడుతుంది. ఎక్కువ స్టిఫ్ అస్సలు లేదు, ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, లైట్ వెయిట్ ఉన్నాయి. నేను అదే తను వచ్చేలోపు ఒకసారి ఇది ప్లీజ్ చేయండి.
నేను ఒక 5 ప్లీట్స్ పెట్టి ఇప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి ఫాల్ ఎంత సూపర్గా చూడండి. ఒక్క సెకండ్లో నేను ప్లీట్స్ పెట్టగలిగిన దట్టు అది ప్రాపర్గా ఫాల్ పడుతుంది. అది చూపించడం కోసమే నేను ప్లీట్స్ పెట్టిన. ఓకే డన్. నెక్స్ట్ కలర్ ఇది సెకండ్ ప్యాటర్న్. మనం అట్లా పెట్టేసుకుంటే కూడా అయిపోతుంది, పర్లేదు. ఇది సెకండ్ ప్యాటర్న్ వచ్చిన రిపీటెడ్ కలర్. ఇది కూడా బ్రౌన్కి దగ్గరగా ఉండి ఇంకొంచెం ఏదో స్నఫ్ కలర్ యాడ్ అయిన కలర్ పైన మనకి ఈ పువ్వులు వచ్చినాయి. సెకండ్ డిజైన్ ఇది కలంకారీ. ఇది పళ్ళు స్ట్రైప్స్ బ్లౌజ్ అన్న కదా ఇందాక, ఆ బ్లౌజ్ దీనికి వచ్చింది. మళ్ళీ తర్వాత డిఫరెంట్ ఇంగ్లీష్ బ్లూ కలర్, పేస్టల్ బ్లూ కలర్. దీనిపైన కూడా చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇది బొమ్మలు మరి దేవుళ్ళు అట్లేం కాదు. నాకు కూడా స్పెసిఫిక్గా దేవుళ్ళు అది తీసుకోవాలంటే ఎందుకులే అనిపిస్తుంది. సో నేను 1కి 2 సార్లు చెక్ చేసిన. మామూలుగా బొమ్మల ఫిగర్ ఉంటాయి కదా, హ్యూమన్ ఫిగర్స్ ఇవి. సో ఇది ఈ ప్యాటర్న్ వచ్చింది బ్లూ పైన. పళ్ళు బ్లౌజ్ దీనిపైన కూడా మనకి స్ట్రైప్స్ వచ్చింది. దీంట్లోనే ఎలిఫెంట్ గ్రే సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ. పళ్ళు బ్లౌజ్. ఒకవేళ ఇవి అయిపోయినా ఈ 2 సెట్స్ మీకు బాగా నచ్చిన పని అయితే మనం మళ్ళీ అప్డేట్ చేస్తాం, అప్పుడు చెప్తాను. ప్రీ ఆర్డర్స్ రైట్నో అయితే తీసుకోవట్లేదు. ఇది మనకి పర్పుల్ అండ్ బ్లూ కలిసిన ఈ షేడ్ కంప్లీట్ మనకి పిచ్ వైట్ ప్రింట్ వచ్చింది. ఎగ్జాక్ట్ పిచ్ వైట్లో ఉండే మన లోటస్ అండ్ ఆవులు. ఇది వచ్చేసి టాజల్స్ సెంట్ అయిపోయి మనకి ఇది మనకి బ్లౌజ్. సో శారీస్ మీకు నచ్చే పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేస్తుండండి. అండ్ 6:30 PM వచ్చే వీడియో మాత్రం చాలా మటుకి షేర్ చేయండి. బికాస్ ఆ కలెక్షన్ అనేది అంత రీజనబుల్ ఉండి మంచి అప్రిసియేషన్ వస్తుంది. తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.